నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? జపాలి ఆంజనేయ స్వామి గుడి గురించి చెప్పాను కదా మీకు. ఇదేనండి ఆ గుడి. తిరుపతిలో కొండపైన ఉంటుందండి. కొండపైన ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుడి. మేమైతే తిరుపతి వచ్చేసి లగేజ్ అంతా రూమ్లో పెట్టేసుకుని భోజనం చేసి అప్పుడు బయలుదేరామండి ఈ గుడికి. చాలా బాగుందండి గుడి అయితే. వెళ్ళే దారి అయితే ఇలా ఉంటుంది. మెట్లు ఇలాగా ఎక్కుతూ ఉండాలి. సగం వరకు మెట్లు ఎక్కడం అండి, సగం నుంచి మళ్ళీ దిగడం అనమాట. చూసారు ఇక్కడి నుంచి ఇలా దిగడం. పెద్ద ఇబ్బంది అయితే ఏం అనిపించలేదండి. మరీ అన్నీ ఎక్కే మెట్లు అయితే ఇబ్బంది ఉంటుంది, కానీ సగం నుంచి దిగడం కాబట్టి బాగానే ఈజీగానే వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారా గాంధీ తాత ఉన్నారు. చుట్టూరు లొకేషన్ అయితే చాలా బాగున్నదండి. ప్రశాంతంగా అనిపించింది. చక్కగా నడుస్తున్నంతసేపు కూడా చక్కగా చల్లని గాలి వేస్తూ చాలా బాగుందండి. గుడి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. పక్కన ఇదిగోండి ఇలా షాపులు అయితే ఉన్నాయండి. గుడి ఇదిగోండి. దర్శనానికి అయితే ఇంతమంది ఉన్నారు. దర్శనం చాలా బాగా జరిగిందండి. గుడి అయితే ఇలా ఉన్నదండి బయట. పంతుళ్ళు కూడా ఇక్కడ చక్కగా గోత్రనామాలు అడిగి అందరినీ కూడా మంత్రాలు అవి చదివి చాలా బాగా చేస్తున్నారండి పూజ అయితే. ఇక్కడ కోతులు కూడా ఎక్కువగా ఉన్నాయండి, కానీ ఎవరిని ఏం చేయట్లేదు. ఇక్కడ అయితే చెట్టుకి ఇలాగ డబ్బులు అయితే అంటిస్తున్నారండి. ఎందుకని ఇది నాకు తెలియలేదు, కానీ ఇక్కడ చూసారా ఉడత ఈ రంగులో ఉన్నదండి. కొబ్బరి చెక్కలు అవి పెడుతున్నారు దీనికి. వీడియో నచ్చితే లైక్ చేయండి.